నా ప్రభు బిడ్డలారా, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ ఫస్ట్ ప్రియారిటీ దేవుడై ఉండును గాక. మార్టిన్ లూథర్, అయ్యా నీ జీవితంలో ఇంత ఘనకార్యాలు పూనుకొని విజయాన్ని సాధించావు, నువ్వు విజయవీరుడిగా నిలవబడటానికి కారణం ఏంటి? ఆయన నవ్వుతో చెప్పాడట, నా జీవితంలో నేను విజయాన్ని సాధించడానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నా విజయానికి కారణం అన్నాడట. ఆది యందు దేవుడు, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ఆది దేవునితో ప్రారంభిస్తాను. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఈ భక్తుడు చెప్తాడు, నేను పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడిన తర్వాతే నా భార్యతో మాట్లాడతా, నా పిల్లలతో మాట్లాడతా. పడకల మీద నుంచి లేవటంతో నా మొట్టమొదటి మాట దేవునితో ఉంటుంది. నాకు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఎక్కువసేపు ప్రార్థన చేస్తానంట. 8 గంటలు బట్టి పని ప్రార్థనతో ప్రారంభిస్తే 4 గంటలతోనే ముగించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. నా ప్రభు బిడ్డలారా, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ ఫస్ట్ ప్రియారిటీ దేవుడై ఉండును గాక. మార్టిన్ లూథర్, అయ్యా నీ జీవితంలో ఇంత ఘనకార్యాలు పూనుకొని విజయాన్ని సాధించావు, నువ్వు విజయవీరుడిగా నిలవబడటానికి కారణం ఏంటి? ఆయన నవ్వుతో చెప్పాడట, నా జీవితంలో నేను విజయాన్ని సాధించడానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నా విజయానికి కారణం అన్నాడట. ఆది యందు దేవుడు, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ఆది దేవునితో ప్రారంభిస్తాను. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఈ భక్తుడు చెప్తాడు, నేను పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడిన తర్వాతే నా భార్యతో మాట్లాడతా, నా పిల్లలతో మాట్లాడతా. పడకల మీద నుంచి లేవటంతో నా మొట్టమొదటి మాట దేవునితో ఉంటుంది. నాకు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఎక్కువసేపు ప్రార్థన చేస్తానంట. 8 గంటలు బట్టి పని ప్రార్థనతో ప్రారంభిస్తే 4 గంటలతోనే ముగించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్.